హలో అండి, నమస్తే. ఈరోజు నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. బోన్లెస్ చికెన్ 1 kg చికెన్కి ఒక 6 టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్గా చికెన్ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని గురించి 125 గ్రామ్ ఆయిల్ వేస్తానండి. 1 kg చికెన్కి 100 గ్రామ్ ఆయిల్ వరకు వేస్తాను. ఇప్పుడు దీంట్లో సాజీరా వేస్తున్నానంటే సాజీరా వేస్తున్నాను. ఇంకా దీంట్లో ఈరోజు ఓన్లీ సాజీరానే వేస్తున్నా, ఎందుకంటే మసాలాల్లో అన్నీ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అదే మసాలా యాడ్ చేస్తాను దీంట్లో. ఇది ఫ్రై అయిపోయినాక సాజీరా అన్నది వేగినాక ఆనియన్ ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. 8 హరిమిర్చి తీసుకున్నాను 1 kg చికెన్కి. ఇవి క్వాంటిటీ అన్నమాట. తర్వాత ఒక 4 టమాటాలు అండి, 4-6 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు టమాటా చికెన్ కర్రీ అన్నమాట. బోన్లెస్ చికెన్ తప్పించాను, దాని గురించి ఈ ఐటమ్స్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఈ కొంచెం సాజీరా అన్నది ఫ్రై అయిపోయిందండి. 100 గ్రామ్ కన్నా కొంచెం 120 గ్రామ్ అట్లా ఆయిల్ యాడ్ చేస్తానండి. ఇంకా ఈ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఉండాలి కదండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు దూరగా ఫ్రై అయిపోవాలండి. ఆనియన్ దూరగా ఫ్రై అయినాక ఈ ఆనియన్ అన్నది మంచిగా ఫ్రై అవ్వాలండి, పచ్చి పచ్చిగా ఉండొద్దు. దీంట్లో కొంచెం ఫ్రై చేసేటప్పుడే కొంచెం పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. నా టీ స్పూన్ పెద్దది కాబట్టి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తాను. సాల్ట్ కొంచెం వేగనందుకు కొంచెం క్వాంటిటీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. మళ్ళీ మనం కర్రీ మొత్తం మసాలాలు వేసేటప్పుడు మళ్ళీ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఈ సాల్ట్ అన్నది కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట ఫ్రై చేసేటప్పుడు ఆనియన్. ఇప్పుడు ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిపోవాలి. ఇదిగోండి ఆనియన్ ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి. ఆనియన్ ఇట్లా దూరగా ఫ్రై అవ్వాలండి, మరీ ఎక్కువ డార్క్గా ఫ్రై చేసుకోవద్దు. ఇట్లా దూరగా ఆనియన్ ఫ్రై అయిపోవాలా. ఇవి 4 ఆనియన్స్, కొంత పెద్ద సైజ్ ఆనియన్స్, బిగ్ సైజ్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఒక 4. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయిందనమాట. ఇవి ఫ్రై అయినాక కొంచెం సిమ్ చేసుకోవాలి. సిమ్ చేసుకొని నేను వేయాలా అనుకున్న గరం మసాలాలు, అవి నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవి ఒక 2 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇది జీరా అవన్నీ పౌడర్ మసాలాలు యాడ్ ఉన్నాయి, నేను ఓన్గా ప్రిపేర్ చేస్తానండి మసాలాలు. ఇదేమో ధనియాల పౌడరు, ధనియాలు అన్నీ కొన్ని మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసి ఫుల్ ఒక 2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. పెద్ద టీ స్పూన్తోనే ఒక 2 టీ స్పూన్. నాన్ వెజ్ కదండి, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇందులో, ఎందుకంటే మనకి మళ్ళీ తినేటప్పుడు కౌసు వాసన రాకుండా ఉంటుంది. అందులో ఏం లేదండి, మన హెల్త్ బెనిఫిట్ కోసమే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఎక్కువ ఇంకా వేరేవి ఏమి యాడ్ చేసినాక దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒక 2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది కంపల్సరీ మనం వేసిన, ఇది అన్ని మసాలాలు యాడ్ చేసి పెట్టాను కాబట్టి నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే ఒక అల్లం వెల్లిపాయ ఉండదు ఇందులో, అన్నీ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాను దీన్ని కూడా.
ఇది కొంచెం ఇందులో పచ్చివాసన వెళ్ళే వరకు దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటంటే అండి, మనము ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు యాడ్ చేసుకుంటే మనం ఫుడ్ తినగానే మనకి డైజెషన్ అన్నది అవుతుంది అనమాట. ఇప్పుడు మనము అన్ని బయట మసాలాలు అవి యాడ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏవి తక్కువ రేటు అవి క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తారు కాబట్టి మనకు అవి కరెక్ట్గా సూట్ కావు కొంతమందికి. ఇది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది మనం ఫుడ్ తినగానే మనకి డైజెషన్ అన్నది అవుతుందన్నమాట. అట్లా నేను ప్రిపేర్ చేసే కర్రీస్లలో అట్లా యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాను. ఇది ఇప్పుడు మసాలా ఇట్లా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో 1 kg చికెన్ వేస్తున్నానండి. 1 kg చికెన్ ఆల్రెడీ దీన్ని వాష్ చేసి నీట్ చేసి పెట్టుకున్నాను. వన్ కేజీ చికెన్ వేసి దీన్ని కొంచెము ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలన్నమాట. దీన్ని కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో నీసు వాటర్ అన్నది పచ్చి వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ నాన్ వెజ్లో వండేటప్పుడు కొంచెం మనం ఇది ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే ఆ వాటర్లోనే మనం అన్నీ యాడ్ చేసామనుకోండి మళ్ళీ కౌస్ వాసన అన్నది వస్తుందన్నమాట. అందుకే మనము చికెన్ అన్నది మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది బోన్లెస్ చికెన్ అండి. 1 kg తెప్పించాను అనమాట. 1 kg చికెన్కి నేను ఇప్పుడు వేసిన ఐటమ్స్ అన్నీ దాని క్వాంటిటీ ప్రకారం వేసాను. మీరు ఎంత కర్రీ అన్నది తెప్పించుకుంటే మీరు దానికి తగ్గట్టు మసాలాలు యాడ్ చేసుకోండి. ఇది ఇప్పుడు నేను 1 kg చికెన్ కోసం అనేసి చెప్పాను మీకు. ఇది ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలండి చక్కగా. ఇది ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో ఇప్పుడు దీంట్లో కారం అన్నది కొంచెం ఫ్రై అవుతుందండి. ఫ్రై అయినాక ఇదిగోండి చికెన్ అన్నది ఇట్లా ఫ్రై అయిపోయిందండి. చూసారా, దీని కలర్ అన్నది చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనము మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఏమేమి వేసుకోవాలనుకుంటున్నామో ఇదండి కారం పొడి వేసుకున్నాను. ఒక పులుపులు ఒక టూ టీ స్పూన్ కారం వేస్తున్నానండి. ఎందుకంటే మనం వేసే మసాలాలలో కూడా కారం ఉంటుంది కాబట్టి 2 టీ స్పూన్ కారం వేసాను. ఇలా వాటర్ చూసారా మొత్తం ఇట్లా వచ్చేసాయి నీట్గా. సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. మనం టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అన్నది. ఇట్లా ఇది ఫ్రై అవ్వాలండి మంచిగా. ఇంకేమన్నా ఎక్కువ కారాలు తినేటోళ్ళైతే ఇంకొక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎందుకంటే హరిమిర్చి కూడా 8 హరిమిర్చి వేసాను. మళ్ళీ 2 టీ స్పూన్ పులుపులు మళ్ళీ మసాలాల్లో యాడ్ చేసినవి మసాలాలు అన్నీ ఉంటాయి కదండి, పెప్పర్ అది యాడ్ చేస్తారు కాబట్టి దీనికి ఇది ఓకే అనమాట. ఇట్లా ఫ్రై చేసినాక ఈ టమాటా ఏవైతే ఈ టమాటా కట్ చేసి పెట్టుకున్నాయి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయాలండి. ఇది కొంచెం మగ్గనియాలండి. ఈ టమాటాలు వేసినాక కొంచెం మగ్గాల. ఏంటంటే టమాటా అన్నది కొంచెం మెల్ట్ అవ్వాలి.
ఇది మనకేంటంటే అండి సింపుల్గా తొందర కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడే ఫ్రై చేస్తుంటేనే దాని టేస్ట్ గుమగుమలాడుతుందండి. ఇది కొంచెం మీడియంలో పెట్టి మగ్గనియాలండి. కొంచెంసేపు 20-30 మినిట్స్ దాన్ని మగ్గనియాల. మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు అది కంప్లీట్ అవుతుంది కర్రీ. ఓకే అండి, ఒక 20-30 మినిట్స్ దాన్ని మగ్గనియాలి. వాటర్ క్వాంటిటీ ఇది మగ్గిన తర్వాతే యాడ్ చేసుకోవాలండి. ఒక 1.5 కప్పు 1 కప్పు 1.5 కప్పు కంపల్సరీ యాడ్ చేసుకుంటే ఈ మనం వేసిన మసాలాలు ఈ కర్రీలో అన్నది మంచిగా ఇంకుతుంది అనమాట. పీసెస్లో మంచిగా మసాలా అన్నది ఇంకుతుంది. ఓకే అండి, ఇదిగోండి 20 మినిట్స్ అయిపోయిందండి. 20 మినిట్స్ అయినాక ఇదిగోండి టమాటా అన్నది మగ్గిపోయింది అనమాట. చూసారండి కర్రీ ఎట్లా దాంట్లో వాటర్ అంతా కూడా వెళ్ళింది. మంచిగా టమాటా అన్నది మగ్గిపోయింది ఇందులో. చూసారండి పీసెస్ ఎంత చక్కగా అన్నీ మగ్గాయా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక 1.5 కప్ చిన్న కప్పుతోనే ఒక 1.5 కప్పు వాటర్ వేస్తున్నానండి. ఇది కొంచెం సేపు బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం బాయిల్ అవుతే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుంటే ఇది కొంచెం సేపు బాయిల్ అవుతుంది. ఇదేంటంటే ఈ పీసెస్లో మసాలా అన్నది మంచిగా ఇంకుతుంది అనమాట. అది ఊరుతుంది అంటారు చూడండి, అట్లా అన్నమాట. మసాలా అన్నది దాంట్లో ఊరుతుంది అన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అట్లా దాన్ని వదిలేసేయాలండి. కొంచెం మీడియంలో పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనియాలి మంచిగా. ఒక 10 మినిట్స్ బాయిల్ అవుతే కర్రీ అన్నది పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. స్టవ్ కూడా చూడండి మీడియంలో పెట్టండి. ఓకే అండి, ఇదిగోండి కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి అందులో సాల్ట్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఒక స్పూన్ తీసుకో. అది అయినాక చూసారండి ఇట్లా కర్రీ పాకానికి వచ్చింది అనమాట. ఇది కర్రీ మొత్తం పాకానికి వచ్చినప్పుడే మనకి ఆయిల్ అన్నది పైన తేలుతుంది. ఇట్లా చూసారా ఇట్లా మంచిగా మగ్గిపోయింది కర్రీ, మంచిగా ఉడికింది. టేస్ట్ చూసి చెప్పండి. ఇదో మా వారి టేస్ట్ చేసి చెప్తారు. సూపర్. సాల్ట్ అది సరిపోయిందా? బాగుందా? సూపర్ టేస్ట్. ఇట్లా ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయిపోయింది అనమాట. చూసారండి ఇట్లా మంచిగా కర్రీ అవుతుంటేనే ఆ టేస్ట్ అన్నది మనకి చాలా బాగా ఆ ఫ్లేవర్ అన్నది వస్తుందన్నమాట. గుమగుమలాడుతుందండి కర్రీ. ఎక్కువ లేదండి, సింపుల్గా ప్రిపేర్ చేశాను. బస్ అంతే, సింపుల్గా చేశాను. మనకి అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి మసాలాలు ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఓకే అండి, ఇది ఫైనల్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఇట్లా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. ఈ కర్రీ అన్నది చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు ఇంకా క్వాంటిటీ ప్రకారం మీరు మసాలాలు అవి యాడ్ చేసుకోవచ్చండి. మీ టేస్ట్ ప్రకారం ఎంత మీ టేస్ట్కి తగ్గట్టు కారాలు ఉప్పులు అవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను కిలో చికెన్ కోసానికి
ఈ క్వాంటిటీ ఇవన్నీ మసాలాలు ఇంత యాడ్ చేశాను అనమాట. మీకు ఎంత మీరు ప్రిపేర్ చేసుకుంటారో దాన్ని బట్టి దానికి తగిన మసాలాలు యాడ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, ఈరోజు బోన్లెస్ చికెన్ కర్రీ, చికెన్ టమాటా కర్రీ టేస్ట్ చేస్తాను. సూపర్, బాగుంటుందండి కర్రీ. బోన్లెస్ చికెన్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.